పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 11వ తారీఖు గురువారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం నుండి 20వ వచనం వరకు. భక్తి కీర్తన 145 1వ వచనం మరియు 9వ వచనం నుండి 13వ వచనం వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు. సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగు వాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతని కంటే గొప్పవాడు. స్నాపకుడగు యోహాను కాలము నుండి నేటి వరకును పరలోక రాజ్యము హింసకు గురియగుచున్నది, మరియు దుష్టులు దౌర్జన్యంతో కబళింప యత్నించుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ దీనినే ప్రవచించిరి, ధర్మశాస్త్రము దీనిని బోధించెను. వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇతడే. వీనిలున్నవాడు వినుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలు ప్రజలు దేవుడు పంపిన మెస్సయ్య వస్తాడని, మెస్సయ్య రాకడ కోసం విశ్వాసంతో నిరీక్షించేవారు. కానీ మెస్సయ్య రాకడకు ముందే ప్రవక్తలు వచ్చి మెస్సయ్యను గూర్చి ముందే బోధించి ఆయన రాకడకు ప్రజలను సిద్ధపరుస్తారని, ఆయుత్తపరుస్తారని విశ్వసించేవారు. మనం పాత నిబంధనలో మలాకి గ్రంథం 4వ అధ్యాయం 56వ వచనంలో ప్రభు మహాదినం ఘోర దినం రాకమునుపే నేను ఏలియా ప్రవక్తను పంపుదును. అతడు తండ్రుల హృదయములను బిడ్డల హృదయములను వైపు బిడ్డలను తండ్రుల వైపు మరల్చును అని ప్రవచించాడు. కావున ఈనాటి సువిశేషంలో ఆగమన కాలంలో బాప్తిస్మ యోహాను గారే అలనాటి పాత నిబంధనలోని ఏలియా ప్రవక్త. బాప్తిస్మ యోహానులో ఏలియా లక్షణాలు, సారూప్యతలు కనబడుతూ ఉన్నాయి. ఏలియా మరియు బాప్తిస్మ యోహాను గొంగళి కప్పుకొని తోలు నడికట్టుతో ఉండేవారు. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. మెస్సయ్య తొలి రాకడకు ముందు బాప్తిస్మ యోహాను దాదాపు 400 సంవత్సరాలు పాత నిబంధన ప్రవక్తల తరువాత విచ్చేసిన నూతన నిబంధనపు ఆఖరి మరియు ఏకైక ప్రవక్త. క్రీస్తు ప్రభు రెండవ రాకడకు ప్రతి కథోలిక గురువు ద్వారా ఒక బాప్తిస్మ యోహాను. వారి బోధనలు ఆలకించి క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం. బాప్తిస్మ యోహాను ఎల్లప్పుడూ ప్రభుని దాసుడిగా మరియు ఎడారిలో ఎలుగెత్తి పలికే స్వరమై ఉన్నారు. ఆ స్వరం చివరి వరకు యేసు రాకడ కొరకు తప్పించి చివరికి ఆ స్వరం మోగిపోయింది. ప్రియ స్నేహితులారా, మరి యొక్క వాక్యాన్ని ఈ ఆగమన కాలంలో ఏమి విధంగా మనం ధ్యానించవచ్చు అని ఆలోచన చేస్తే, మన ప్రాణాలను పరిశీలించే, పశ్చాత్తాపం పొందే, అంధకారాన్ని తొలగించి క్రీస్తు వెలుగునకు స్థలం ఇచ్చే కాలం. అడ్వెంట్ అంటే రాకడ. ఈ రాకడను ముందుగా ప్రకటించిన మహాప్రవక్త ఎవరు అనని ఆలోచన చేస్తే యోహాను బాప్తిస్మం. యేసు స్వయంగా ఈ విధంగా అంటూ ఉన్నారు: స్త్రీలలో పుట్టిన వారిలో అతని కంటే గొప్పవాడు లేడు. పశ్చాత్తాపానికి పిలుపు. మన హృదయాన్ని శుభ్రం చేయాలి, పాపం నుండి తిరగాలి. యోహాను ఎలా ప్రజలను సిద్ధం చేశాడో మనము క్రీస్తు శాంతి, ప్రేమ, కృప కోసం పూర్తిగా సిద్ధపడుతూ ఉండాలి. ప్రియ స్నేహితులారా, యేసు వచ్చినందువల్ల దేవుని రాజ్యం మనకు దగ్గరైంది. అది ధనవంతులకు, పండితులకు, పేదలకు మాత్రమే కాదు,
చివరి వారికి, చిన్నవారికి, సాధారణంగా ఉన్న వారికి, హృదయాన్ని తెరవగల వారికి కూడా దేవుడు దగ్గరలోనే ఉన్నారు. నేను నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను స్వీకరిస్తే నీవే గొప్పవాడవు అని ప్రభు అంటూ ఉన్నారు. ప్రలోభాలకు ఎక్కువ అలసత్వం వస్తుంది. నమ్మకాన్ని కోల్పోవడం సులభం. బిజీగా ఉండి ప్రార్థన తగ్గిపోతుంది. కాబట్టి యేసు చెప్తూ ఉన్నారు, బలవంతులై ముందుకురా అంటే ప్రార్థనలో బలపడాలి, పవిత్రతలో దృఢంగా ఉండాలి, దేవుని వాక్యంలో మునిగిపోవాలి, కుటుంబ సమయంలో భక్తిని పెంచుకోవాలి, సద్భావం, ప్రేమ, సేవలో ఎదగాలి. బాల యేసు నీ జీవితంలో పుడతాడు. నువ్వు వింటావా? నీ శాంతి నీ హృదయానికి వస్తుంది. నీవు స్వీకరిస్తావా? నా వెలుగు నీ చీకట్లను తొలగిస్తుంది. నువ్వు అనుమతిస్తావా? ఈ కాలంలో దేవుని వాక్యాన్ని విని ఆచరించేవారు క్రీస్తు ఆనందాన్ని అనుభవిస్తారు. హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. పాపాన్ని విడిచి పశ్చాత్తాపంతో యోహాను చెప్పినట్టుగా మారాలి. క్రీస్తుకు దారి సిద్ధం చేయాలి. సేవలో, ప్రేమలో, క్షమలో, వినయంలో ముందుకు రావాలి. క్రీస్తు రాకడ కోసం ఆత్మీయంగా బలపడాలి. ప్రార్థన, ఉపవాసం, బైబిల్ పఠనం మీ ఆగమన కాలంలో ఎంతో సహాయపడుతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ పవిత్రమైన ఆగమన కాలంలో యోహాను బాప్తిస్మా ఏ విధంగా ఆదర్శంగా తీసుకొని మా హృదయాలను నీకోసం సిద్ధం చేసుకోమంటూ ఉన్నారో, పాపాన్ని విడిచి నీ వెలుగులో నడిచేటట్లు మాకు కృపనివ్వండి. నీ రాకడను ఆనందంతో, పవిత్రతతో, ప్రేమతో ఎదురు చూసేలా మమ్మ ఆశీర్వదించండి. మమ్మందరినీ కూడా నీ యొక్క రాకడకు సంసిద్ధం చేయమని, మా హృదయాలు మార్చమని, మమ్మలను నీకు నచ్చిన విధంగా మార్చుకోమని అడిగి వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క ప్రార్థనా జీవితాన్ని బలపరచండి. పవిత్రమైన జీవితాన్ని, కళంకం లేని జీవితాన్ని మాకు కూడా దయచేయమని అడిగి వేడుకుంటున్నాం. మీ యొక్క రాకడలో మా యొక్క హృదయాలు, జీవితాలను శుభ్రం చేసుకుంటూ పవిత్రమైన మాటలతో, పవిత్రమైన జీవితంతో, వాక్యం పాటిస్తూ ధ్యానిస్తూ జీవించేవారుగా మీ యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూసే వారంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని వేడుకుంటూ ఉన్నాం. మా కుటుంబాలను ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. పితా, పుత్ర, పవిత్ర